నమస్కారం. గోపాల్ సాముద్రికానికి స్వాగతం. మనం క్షేత్రంలో అరచేయి పరిశీలనలో గత ఎపిసోడ్లో వేళ యొక్క పరిమితి గురించి కొంత సమాచారం తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మనం ఈ వేళని గురించి చూసినప్పుడు గురువేలు, శనివేలు, రవివేలు, బుధవేలు ఇవి సాధారణంగా సహజంగా ఈ శనివేలు ఈ 4 వేళ్ల కంటే పొడవుగా ఉంటుంది. సహజ లక్షణం అది. అయితే మిగిలిన వేళ్ళు ఈ గురువేలు మొదటిది. గురువేలు ఈ శనివేలుతోటి శనివేలు యొక్క మొదటి పర్వానికి సగభాగం వరకు వచ్చి, రవివేలు కూడా ఈ శనివేలుకి మొదటి పర్వానికి సగభాగం వరకు వచ్చి, ఈ చిటికన వేలు బుధవేలు రవి యొక్క రెండవ భాగం మొదటి భాగంలో కొంతవరకు 1/4 వరకు వచ్చి ఉంటే అది సహజమైనటువంటి పరిమితి కలిగి ఉన్నట్లు. ఇది ఇప్పుడు మనం ఈ కొలతల్లో ఏమాత్రం మార్పులు వచ్చినా అది అసహజము. గురువేలు సాధారణంగా ఈ సగభాగం వరకు ఉంటే అతని యొక్క గురువు అధికారానికి, ప్రాభవానికి, దర్పానికి ఈ కారకుడు. ఈ వేలు పొడవు పెరిగి అంటే ఆల్మోస్ట్ ఆల్ శనివేలు వరకు పొడవుగా ఉండి దృఢంగా ఉంటే ఆ వ్యక్తి విపరీతమైనటువంటి అధికార దాహంతో ఇతరుల్ని అందరిపైన అధికారం చలాయించాలనేటువంటి కోరిక కలిగి ఉంటాడు. అంటే అందరూ అంటే కుటుంబం అనుకోండి, కుటుంబంలో వ్యక్తులపైన, అదే ఒక వ్యాపారంలో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఒక ఇండస్ట్రీలో కానీ, ఎక్కడైనా తన చుట్టూ ఉండేటువంటి తన పరిధిలో ఉండేటువంటి వ్యక్తులు అందరిలో అదే అధికారం. ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నాడు అనుకోండి, తన స్థాయితో ఉన్నటువంటి వారందరిపైన కూడా అధికారం కలిగి ఉండాలి అని విపరీతమైనటువంటి కాంక్షతో ఉంటారు. దాంతో ఏమవుతుందంటే దీంతో సమానంగా ఈ వేలు పొడవుగా ఉంటే నిరంకుశత్వ ధోరణి పెరిగిపోతుంది. అధికార దర్పాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి నిరంకుశత్వం పెరిగిపోతుంది. దాంతో మిగిలిన వాళ్ళతో విభేదిస్తూ ఉంటారు, ఘర్షణకి లోనవుతూ ఉంటారు, అహంభావాన్ని కలిగి ఉంటారు. ఇది చూడొచ్చు మీరు. ఇది గురువేలు. ఈ గురువేలు ఈ శనివేలుతో సమానంగా ఆల్మోస్ట్ ఆల్ సమానంగా ఉంది. గురువేలు రవివేలు కంట సమానమైనటువంటి దరిదాపు శనివేలుతో సమానమయ్యి రవివేలుతోటి సమానంగా ఉంటే వీళ్ళకి భోగాలు, సుఖాలు, అలంకరణ వీటి మీద కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ సుఖాలు అనుభవించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ రవివేలు కంటే గురువేలు శనివేలుతో సమానంగా ఉండి రవివేలు కంటే పొడవు పెరిగినప్పుడు పెద్ద పెద్ద కోరికలు, ఎక్కువ ఆశయాలు కలిగి వాటిని సాధించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు ఇక్కడ గురువేలు పొట్టిగా ఉండి, అంటే రవివేలు కంటే పొట్టిగా ఉంది, శనివేలు కంటే పొట్టిగానే ఉంది. ఇటువంటి వాళ్ళు అత్యాశకు పోతూ ఉంటారు. ఎక్కువ తనకి సామర్థ్యం లేకపోయినా, సామర్థ్యం ఉన్నటువంటి వారు అధికారానికి, హోదాకి ప్రయత్నం చేయొచ్చు. సామర్థ్యం లేకపోయినా అధికారాన్ని పొందాలనేటువంటి అత్యాశకు లోనవుతూ ఉంటారు. దాంతో సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇకపోతే
సాధారణంగా శనివేలు కంటే కొంచెం తక్కువగా ఉండి ఇటు రవివేలు కూడా సమానంగా ఉంటే ఇటువంటి వాళ్ళు నెమ్మదిగా నేర్పరితనంతో తమ కార్యక్రమాలని అధికారాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని సమాజంలో కుటుంబంలో పనిచేసే చోట లేదా ఆధిపత్యం వహించేటువంటి అవకాశం ఉన్న చోట నేర్పరితనంతో మెలుగుతూ వాళ్ళు కార్యక్రమాలను చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఇక బాగా గురువేలు బాగా చిన్నదైపోతే, బాగా చిన్నగా ఉందనుకోండి, అటువంటి వారు కొంచెం వెనక్కి లాగేయడం, అంటే అధికారం ఉండదు, అధికారులకి మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా భయపడుతూ పిరికితనంతో దేనైనా సరే వ్యక్తం చేసేటువంటి భావన తక్కువగా ఉంటుంది గురువేలు చిన్నగా ఉన్నటువంటి వాళ్ళకి. ఇది ప్రధానంగా గురుడు ఎంతసేపు మనం అధికారము, ఆధిపత్యము, హోదా, డాంబికము, ఆధిపత్యం వహించాలనేటువంటి కోరిక, లీడ్ చేయటం, లీడర్షిప్ క్వాలిటీస్ కోసం ప్రయత్నం చేయటం, ఇటువంటి భావాలని ఈ గురువ్రేలు గురుస్థానం నుంచి అది వచ్చింది కనుక గురువ్రేలు గురించి మనం చెప్పుకున్నాము. ఈ భావాలు అనేటువంటివి మనం ఈ సృష్టిలో ఈ నవగ్రహాల గురించి మనం చెప్పుకున్నప్పుడు నవగ్రహాలు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేసే విధంగా మనలో నిక్షిప్తమై ఉంటాయి. అవి వాటికి అనుగుణంగానే మన జీవన శైలిని మనం నిర్మాణం చేసుకుంటూ ఉంటాము. ఇవి మనంతట మనం తెచ్చుకున్నటువంటివి కాదు. ఈ వేళ్ళు కానీ, వేళ్ళ యొక్క షేపులు కానీ, వీటి యొక్క పరిమితులు కానీ, ఈ వేళ్ల మీద ఉండేటువంటి ముద్రలు కానీ, ఇంకా ఈ ఇతర వేళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీలు కానీ, ఈ వంగేటువంటి స్వభావం కానీ, ఇవేమీ మనం తెచ్చుకున్నటువంటివి కాదు. ఇవన్నీ కూడా సహజంగా మన జన్మ ప్రారంభమవుతున్నప్పుడే ఇవి ఫార్మ్ అయినవి. అందువలనే మనం సాముద్రిక శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు మన జీవితంలో వచ్చేటువంటి ఈ భావాలకి అనుగుణంగా మనము పొందేటువంటి ఫలితాలకు అనుగుణంగా మన భవిష్యత్తుని నిర్మించుకోవటానికి ఇది దోహదపడుతుంది. అయితే మనం తెచ్చుకున్నటువంటిది, మనం పెంచుకునేటువంటిది ఏమిటంటే మన మనస్సు. ఈ అన్నీ మిళితమయ్యి మన మనస్సు ఏర్పడుతుంది. ఈ మనస్సుని మనం కట్టడి చేసినప్పుడు ఈ భావాలు మనకి అర్థమవుతాయి. మనసులు విజృంభించినప్పుడు ఈ భావాల్ని అణిచిపెట్టి కోర్కెలు ముందుకు వస్తాయి. దీనిలో అరచేతిలో ఈ భావాలు కానీ, రేఖలు కానీ, ఈ స్థానాల్లో ఉండేటువంటి హెచ్చుతగ్గులు కానీ, ఈ ముద్రలు కానీ, ఇవన్నీ ఇలా ఉన్నాయి కనుక ఇలా జరిగిపోతుంది అని మనం భ్రమల్లో ఉంటాం. ఇది చెబుతుంది అంతే. దాన్ని మనం ఎలా ఆచరించి సత్ఫలితాలని మనం పొందాలి, భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, దానికి అనుగుణంగా మన భావాలకు అనుగుణంగా మన జీవితాన్ని సంతృప్తితోటి ఎలాగ గడుపుకోవాలి అనేటువంటిది ఈ సాముద్రిక శాస్త్రం మీకు వివరిస్తుంది. ఇప్పుడు తదుపరి గురువేలు అయిన తర్వాత మనం తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు వేళ యొక్క పరిమితి గురించి తెలుసుకుందాం. నమస్కారం. మీరు ఈ సాముద్రిక శాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలనుకుని ఇతరులకి తెలియజేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని ఒక్క నిమిషం కేటాయించి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా కొత్త విషయాలను మనం మీరు తెలుసుకుని మీరు కూడా అధ్యయనం చేసి ఈ సాముద్రిక శాస్త్రంలో మీ వంతు కూడా
కొన్ని విషయాల్ని మనం చేర్చడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది శాస్త్రం అనేటువంటిది అనంతమైనటువంటిది. అలాగా చేరుతూ కొత్త కొత్త విషయాలు ప్రతి ఒక్కరూ దానికి సేకరించి దాంట్లో చేర్చడం వల్లనే ఈ సాముద్రిక శాస్త్రం ఇంకా వృద్ధి చెందుతోంది, ఇంకా వృద్ధి చెందాలి, ఇంకా దీని మీద పరిశీలన జరగాలి, పరిశోధన జరగాలి, కొత్త విషయాల్ని మనం వెలికి తీసి నిక్షిప్తం చేయాలి, దీనికి ఒక సంపూర్ణతను తీసుకురావాలి. నమస్కారం.